ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క మొబైల్లో ఉండే యాప్స్కి మనం యాప్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను వాట్సాప్ని ఓపెన్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా లాక్ అయితే ఉంది. దీంతో పాటుగా వాట్సాప్ బిజినెస్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా లాక్ అయితే సెటప్ కావడం జరిగింది. ఇక్కడ నేను ఫేస్బుక్ ఓపెన్ చేయడం జరిగింది, ఆటోమేటిక్గా లాక్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి లాక్ని మీరు ఎలాంటి యాప్ యొక్క అవసరం లేకుండానే డిఫాల్ట్గా మీ యొక్క మొబైల్లో ఉండే ఫీచర్ని యూజ్ చేసుకొని ఈ యాప్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో ఉండే ఫీచర్ని యూజ్ చేసుకొని ఇలాంటి యాప్ లాక్ని మీరు ఏ విధంగా సెటప్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు యాప్స్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీనిపైన మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే ప్రతి ఒక్క మొబైల్లో మీకు యాప్ లాక్ పేరుతో కింద ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట డిఫాల్ట్గా. అలాంటప్పుడు నేను ఆల్రెడీ సెట్ చేయడం జరిగింది కాబట్టి నేను ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి ఆల్ అన్లాక్ చేసి మీకు లాక్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేను యాప్ లాక్ని ఆఫ్ అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, లాక్డ్ యాప్స్ కావచ్చు మనకు డిఫాల్ట్గా ఈ విధంగా ఆఫ్ అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న మరుక్షణమే మీరు ఏ అప్లికేషన్కి అయితే లాక్ చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్క అప్లికేషన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు లాక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా నేను చేస్తున్నాను చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క అప్లికేషన్కి డైరెక్ట్గా ముందుగా ఈ విధంగా మీరు ఈ లాక్ని అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. డ్రాఫ్టర్ పైన మీకు ఇక్కడ నుంచి ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమని స్టార్టింగ్లో. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రైవసీ పాస్వర్డ్ పేరుతో మీకు సెట్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించిన ఏదో ఒక పాస్వర్డ్ని ఇక్కడ నుంచి మీరు సెటప్ చేసుకోవాల్సి ఉంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఏమీ అయితే ప్రజెంట్ చేయట్లేదు, కానీ ఇలా మీరు జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన మీరు ప్రతి ఒక్క యాప్స్కి మీరు డైరెక్ట్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క యాప్స్కి మనం లాక్ని సెటప్ చేయడం జరిగింది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మీ యొక్క లాక్ వేసే వరకు మీకు సంబంధించిన వాట్సాప్ కావచ్చు, అది యూట్యూబ్ కావచ్చు, అది ఏదైనా సరే అన్లాక్ అయితే కావడం జరగదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నేను అన్లాక్ మరి చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన మొబైల్లో ఉండే చిన్న ఫీచర్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క యాప్స్కి మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు, ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ యొక్క అవసరం లేకుండానే. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.